అవర్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి మీకు నేను లేయర్ కటింగ్ లో ఈజీగా విత్ ఇన్ 10 minutes లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. యాక్చువల్గా ఇప్పుడు మనం వెళ్ళి పార్లర్కి వెళ్ళి కట్ చేసుకోవడం ఇదంతా అంటే వీలవ్వదు కదా, సో ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. నేను కూడా అంతే, ముందు 2 years బ్యాక్ ముందు చేయించుకున్నాను మిర్రర్స్ లో. తర్వాత నేను అసలు చేసుకోలేదు, ఇంట్లో 2 times ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. సో మీకు కూడా చూపించాలనుకుంటున్నా. ఈవెన్ మా సిస్టర్ కూడా యూఎస్ లో ఉంటుంది కదా, తను కూడా ఇంట్లో లాస్ట్ వీక్ చేసుకుంది, చాలా బాగుంది, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇంకొకటి, నేను జస్ట్ కొంచెం లాస్ట్ 2 days బ్యాక్ నేను చేసుకున్నాను, ఆల్రెడీ కట్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు హెయిర్ మీకు మళ్ళీ ఒకసారి చూపించాలనిపించింది. ఆ రోజు వీడియో షూట్ చేయలేదు. సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. మనకు కావాల్సింది ఏంటంటే రబ్బర్ బ్యాండ్స్ 3 అనమాట. అంటే లాంగ్ హెయిర్ అనుకోండి 3 రబ్బర్ బ్యాండ్స్, షార్ట్ హెయిర్ అనుకో 2 సరిపోతాయి. తీసుకున్నాను. జస్ట్ ఒక 1 comb, సీజర్ అంతే. మీరు మిర్రర్ దగ్గర ఎదురుగా నిల్చొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా ఏంటి అని చెప్పేసి చూద్దాము. మనకి లేయర్స్ లా రావాలి అని అంటే స్టెప్ వైజ్ చేసుకోవాలి కదా, 4 steps ఉంటాయి అనమాట. ఫస్ట్ ఇప్పుడు ఉన్న హెయిర్ అంతా బ్యాక్ వేసుకోండి, తర్వాత బాగా కోమ్ చేసుకోవాలన్నమాట. చిక్కుంటే సరిగ్గా రాదన్నమాట. ఇప్పుడు కోమ్ చేసుకున్నాక ఈ హెయిర్ అంతా ఏం చేయాలంటే ఇలా ఫ్రంట్కి తీసేయాలి. మొత్తం హెయిర్ని పట్టుకొని ఇలా ఫ్రంట్ సైడ్, ఇక్కడ మనకి 4 head ఉంది కదా, ఇటు సైడ్ ముందుకు వేసేసుకోవాలి. ఈ 4 head దగ్గర ఇట్లా పట్టుకొని ఇలా నోస్కి ఇలా ఎదురుగా ఉండాలన్నమాట హెయిర్. తర్వాత ఈ 4 head దగ్గర మనం ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసేయాలి టైట్ గా. మీ హెయిర్ లాంగ్ బట్టి రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకోండి. నేను 2 days బ్యాక్ కట్ చేసినప్పుడు 3 పెట్టుకున్నాను, ఇప్పుడు కూడా 3నే పడతాయి. సో మళ్ళీ మిడిల్లో ఒకటి, తర్వాత జస్ట్ కింద మీరంటే ఎంత సైజ్ కట్ చేస్తున్నారు, 2 inches 3 inches అని చూసి కింద కట్ పెట్టుకోండి ఒకటి. నేను కొద్దిగానే కట్ చేస్తున్నా, జస్ట్ 2 inches కట్ చేస్తున్నాను. ఇక్కడ ఉంది కదా, ఈ పార్ట్ ని కట్ చేస్తున్నాను. సో లాస్ట్ ఇప్పుడు ఇక్కడ 1 2 3 కదా, 3rd రబ్బర్ బ్యాండ్ దగ్గర మీకు ఎన్ని ఇంచెస్ హెయిర్ కట్ చేయాలో మీరు ముందే డిసైడ్ అవ్వండి. అంటే షార్ట్ గా కావాలా కొద్దిగా లాంగ్ కావాలా అని. సో నేనైతే ఒక 2 inches కట్ చేస్తున్నాను. ఇక్కడ రబ్బర్ బ్యాండ్ ఎంత ఉందో అక్కడ కట్ చేయాలన్నమాట. మీరు ఇదేంటంటే న్యాచురల్ లుక్ రావడానికి కొద్ది కొద్దిగా కట్ చేయండి. అంటే అంతే ఒకేసారి పట్టుకొని ఇలా కట్ చేయకుండా కొద్ది కొద్దిగా హెయిర్ ని కట్ చేయండి. ఇలా పట్టుకోకుండా కట్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం న్యాచురల్ లుక్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మొత్తం హెయిర్ బ్యాండ్స్ అంతా తీసేయండి. తీసి ఇలా బ్యాక్ వేసుకోవాలి. సో ఇప్పుడు కోమ్ చేసుకున్నాం కదా, ఇందాక మొత్తం హెయిర్ ఇలా ఫ్రంట్ సైడ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము జస్ట్ ఇట్లా హాఫ్ ఇక్కడ క్లిప్ పెట్టుకుంటాం కదా మనం, ఇవన్నీ ఫ్రంట్ సైడ్వి ఇవన్నీ తీసుకోవాలి. హెయిర్ ఇయర్ దగ్గర నుంచి ఫ్రంట్ సైడ్ ఇవన్నీ తీసుకోవాలి. ఏంటంటే మనం బ్యాక్ సైడ్ మనం క్లిప్ పెట్టుకున్నప్పుడు ఎలా తీసుకుంటామో అలా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ అలాగే వదిలేసేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇవి లేయర్ టైప్ రావడానికి. సో నా ఎదురుగా మిర్రర్ లేదు కాబట్టి నేను ఒకసారి మిర్రర్లో చెక్ చేస్తాను. చూసారు కదా, నార్మల్గా మనం ప్లగ్గర్ పెట్టుకున్నప్పుడు ఎలా తీస్తామో ఆ విధంగా తీసుకోవాలి. ఇక్కడ ఇయర్ దగ్గర ఏమైనా చిన్న చిన్నవి ఉన్నా సరే అవి కూడా తీసుకోవాలి. తర్వాత ఓన్లీ ఈ పార్ట్ ఉంది కదా, ఇవి ఫ్రంట్కి సేమ్ ఇందాక 4 headకి ఇలా ఫ్రంట్కి ఎలా తెచ్చామో అలా తెచ్చి ముందుకి మళ్ళీ కోమ్ చేసుకోవాలి. ఈ హెయిర్ని ఫ్లిప్ చేస్తున్నాం కాబట్టి ఇదంతా చిక్కుబడుతుంది. అందుకే మీరు ఏంటంటే కంపల్సరీ బాగా కోమ్ చేసుకోవాలి. ఇట్లా ఫ్రంట్ కన్నప్పుడు రివర్స్ అవుతుంది కదా చుట్టూ, సో అంతా మళ్ళీ ఒకసారి దూకోవాలన్నమాట.
లేయర్ కట్ అంటేనే మనకి అప్ అండ్ డౌన్ స్టెప్ వైజ్ ఉంటాయి కదా, అందుకని. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే రబ్బర్ బ్యాండ్ పెట్టాలి. ఇక్కడ నోకి ఎదురుగానే ఉండాలి హెయిర్, ఇటు అటు పోకూడదు. తర్వాత మళ్ళీ మిడిల్లో ఒక రబ్బర్ బ్యాండ్. తర్వాత కింద మనం ఎన్ని ఇంచెస్ కట్ చేయాలనుకుంటున్నామో అన్ని ఇంచెస్ దగ్గర ఒక రబ్బర్ బ్యాండ్. జస్ట్ ఇందాక నేను 2 ఇంచెస్ చేశాను కదా, మళ్ళీ 2 ఇంచెస్ చేస్తున్నాను. నార్మల్గా మీరైతే చాలా రోజులు అయింది కట్ చేసి అంటే కొంచెం 3 ఇంచెస్ దాకా కట్ చేసుకోండి, 3-4 ఇంచెస్. సో ఈ పార్ట్ని మళ్ళీ నేను పట్టుకోకుండా జస్ట్ ఇలా ఇలా కట్ చేసేస్తున్నాను. సో ఇవి మళ్ళీ రబ్బర్ బ్యాండ్స్ తీసేయాలి. తీసి బ్యాక్ వేసుకోవాలి. ఇప్పుడు 2 లేయర్స్ అయింది కదా, ఇంకా 2 లేయర్స్ కట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ నాకు కూడా మనం ఏంటంటే ఇలా క్లిప్ లాగా ఇలా పెట్టుకునే హెయిర్ అంతా ఫ్రంట్కి తీసాం కదా, మళ్ళీ ఇప్పుడు థర్డ్ స్టెప్ కూడా అంతే అనమాట. అంటే సేమ్ మళ్ళీ ఒకసారి, అంటే అంత హెయిర్ పట్టుకొని అవసరం లేదు, లైట్గా అనమాట తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్నాం కదా, సేమ్ ఇది ఫ్రంట్కి వేసేసేయాలి. సో ఇదంతా పడకుండా చూసుకోవాలి. మళ్ళీ పోనీలా తీసుకున్నాను కదా, ఫ్రంట్కి బ్యాండ్ పెట్టేస్తున్నాను. తర్వాత లాస్ట్లో అంటే 3 బ్యాండ్స్ ఇది షార్ట్గానే ఉంది కాబట్టి నేను ఎక్కడ కట్ చేస్తానో అక్కడ పెడుతున్నాను. సో ఈ కొద్దిగా ఇది కట్ చేసేస్తాను 1 ఇంచ్. మళ్ళీ ఇవి రిమూవ్ చేసి బ్యాక్ వేసుకోవాలి. ఇది మీ ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా, సో అక్కడ కూర్చొని చేసుకోండి. నేను వీడియో కోసం ఏంటంటే స్మాల్ మిర్రర్ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు లాస్ట్ 4th స్టెప్ వచ్చేసి చాలా ఈజీ. మనము ఇటు సైడ్స్కి తీయకూడదు అనమాట, జస్ట్ ఈ ఫ్రంట్ ఉంటుంది కదా కొద్దిగా ఈ ఫ్రంట్ మనకి పఫ్లా ఉంటుంది కదా, ఈ హెయిర్ ఒక్కటి తీయాలి. ఈ హెయిర్ తీసి ఫ్రంట్కి వేసేసుకోండి. ఇలా దువ్వలేదు అనుకోండి, అవి కొంచెం అప్ అండ్ డౌన్ కట్ అవుతాయి హెయిర్. సో ఇప్పుడు చూసారా, మళ్ళీ ఇక్కడ ఏంటంటే బ్యాండ్ పెట్టుకోవాలి. బ్యాండ్ పెట్టుకొని నేనైతే 1 ఇంచ్ 2 ఇంచెస్ కట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మీకు లాస్ట్లో నేను ఇంకా బ్యాండ్ పెట్టను, నార్మల్గా కట్ చేసేస్తున్నా. సో 1 ఇంచ్ హెయిర్ కట్ చేస్తున్నా. బ్యాండ్ తీసేసి కోమ్ చేసుకొని మీకు ఒకసారి సెట్ చేసి నేను మొత్తం చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అని. చూసారు కదా, ఇప్పుడు మీకు లేయర్స్ చూపిస్తాను. మనం 4 లేయర్స్ లా చేసాం కదా, అంటే ఫస్ట్ స్ట్రైట్ మొత్తం హెయిర్ అంతా వేసుకొని ఫ్రంట్ కి, తర్వాత ఇలా క్లిప్ లా మొత్తం తీసుకొని వెనక కొన్ని హెయిర్ వదిలేసాం ఒకటి, తర్వాత మళ్ళీ సెకండ్ సేమ్ స్టెప్ రిపీట్ చేసాం కానీ మళ్ళీ ఇది క్లిప్ లా తీసుకొని, తర్వాత లాస్ట్ లో ఇక్కడ పఫ్ లా ఒకటి తీసుకొని చేసాం కదా. కరెక్ట్ గా అంటే రబ్బర్ బ్యాండ్స్ మీరు బాగా కోమ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్స్ కరెక్ట్ గా ఇలా ఫ్రంట్ కి పెట్టుకొని ఒక 3 ఇంచెస్ 2 ఇంచెస్ అలా చేశారనుకోండి. నేను ఈ రోజు ఏంటంటే మీకు 2 ఇంచెస్ చూపించాను, ఎందుకంటే నేను లాస్ట్ 4 days బ్యాక్ ఆల్రెడీ కట్ చేసుకున్నాను, అప్పుడు వీడియో షూట్ చేయలేదన్నమాట, చూపించడానికి కాబట్టి నేను తక్కువ కట్ చేశాను. సో మీరు అలా అంటే ఒక మిర్రర్ కంపల్సరీ మన ఆపోజిట్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఒక మిర్రర్ పెట్టుకొని చేసుకోండి. నేనేంటంటే వీడియో పర్పస్ ఇక్కడ చైర్ మీద కూర్చున్నా, నాకు అసలు ఏంది మిర్రర్ అనేది లేదు, స్మాల్ మిర్రర్ పెట్టుకున్నా. మీరు ఇలా ఫ్రంట్కి వేసినప్పుడు అంతా చిక్కుళ్ళు పడుతుంది కదా, సో బాగా కోమ్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం ఇది కరెక్ట్ గా బాగా కోమ్ చేసుకుంటే నీట్ గా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో అసలు. సో ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఈవెన్ లేయర్స్ కూడా మీకు తెలుస్తున్నాయి,
ఇక్కడ స్టెప్ వైజ్ తెలుస్తున్నాయి మీకు లేయర్స్ కట్ లేయర్. ఇప్పుడు ఇది లాంగ్ ఉంది, దాని తర్వాత ఇది కొంచెం ఉంది, తర్వాత ఇవి స్మాల్, అట్లా లేయర్స్ లాగా కూడా తెలుస్తున్నాయి. సో ఇప్పుడు మనం బయటికి వెళ్ళి పార్లర్కి వెళ్ళి చేసుకునే బదులు ఇంట్లో ఒక 10 minutes స్పెండ్ చేస్తే మనకు కావాల్సినప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీరు ట్రై చేసి మీరు సాటిస్ఫై అయితే నాకు ఒక మెసేజ్ చేయండి, అంటే మేము ట్రై చేసాము చాలా బాగా వచ్చింది అని చెప్పేసి. ఎందుకంటే మా సిస్టర్ చేసుకుంది, తను అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. US లో ఉంటుంది కదా ఆ సిస్టరు. సో చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ వీడియోస్ ఏమైనా నేను అప్లోడ్ చేశాను అనుకోండి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.